ఎంతోమంది అన్యాయంగా బ్రతుకుతున్నారు. అన్యాయపు బ్రతుకు, ఇంజస్టిస్ లైఫ్, ఇంజస్టిస్నెస్. నీకు ఒకలాగా, ఇంకోళ్ళకి ఇంకోలాగా, నీకు ఒక మాట, ఇంకోళ్ళకి ఇంకొక మాట, నీతో ఒకలాగా, ఇంకోళ్ళకి ఇంకోలాగా, లేకపోతే నీ పిల్లలకు ఒకలాగా, ఇంకోళ్ళకి ఇంకోలాగా, ఇంకోళ్ళ పిల్లలకి ఇంకోలాగా. గాడ్ హేట్స్ ఇంజస్టిస్. గాడ్ ఇస్ అ జస్ట్ఫుల్ గాడ్. న్యాయవంతుడు దేవుడు. అవినీతిని దేవుడు ప్రేమించుడు. నీలో అవినీతి కార్యాలు ఉన్నాయంటే నువ్వు ఒప్పుకోవాలి. అవినీతి కార్యాలు, అవినీతిగా నువ్వు ఉద్యోగం సంపాదించావా, ఒప్పుకో. పోతాడండి ఉద్యోగం. అవినీతిగా సంపాదించిన నీకు వద్దు, అది శాపం. అవినీతిగా వచ్చింది ఏదైనా సరే నీకు శాపమే. అవినీతిగా నువ్వు సంపాదించుకుంది ఏదైనా నీకు శాపమే. దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు. నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టి, ప్రభువా నాకు ఒక నూతన ప్రారంభం ఇవ్వ అంటే దేవుడు ఇవ్వడా? నువ్వు తప్పైన దాంట్లో సంపాదించిన దానికన్నా దేవుడు దీవెన గొప్పది కాదా? ఈరోజు పశ్చాత్తాపం లేదు. అవినీతి కార్యాలలో దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి. శపితమైన దాన్ని దేవుడు ఎలాగ దీవిస్తాడు? హౌ కెన్ అన్ రైచియస్ గాడ్ బ్లెస్ ఎన్ ఇంజస్టిస్ ఆర్ ద కర్స్డ్? నువ్వు అవినీతి కార్యాలు చేసి దాన్ని దీవించాలని ప్రార్థన చేస్తాం, వ్యర్థమే.